పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్కు షీప్ ఫుట్ రోలర్లు వాడాలని విదేశీ నిపుణులు సూచించారు. అంతర్జాతీయంగా వాటి వినియోగంతో సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. డయాఫ్రమ్ వాల్ పురోగతిపై ఆరా తీయగా ఫిబ్రవరికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను విదేశీ నిపుణుల బృందం సోమవారం మరోసారి పరిశీలించింది. విదేశీ నిపుణులు హించ్ బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డి సిస్కో పోలవరం సైట్ కు వచ్చి ప్రధాన డ్యాంతో పాటు డయాఫ్రమ్ వాల్ పనుల తీరును పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్ ఎలా చేస్తున్నారని అడిగారు. ఫ్లాట్ రోలర్లు, వైబ్రేట్ రోలర్లు వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. షీప్ ఫుట్ రోలర్లు వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ట్రయల్ ఎంబాంక్మెంట్ పనుల్లో షీప్ ఫుట్ రోలర్లు వాడితే సరైన ఫలితాలు రాలేదని, అందువల్ల వీటిని వినియోగిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్యాప్ 1, 2 డ్యాంలలో రోలింగ్ పనులు తాము దగ్గరుండి పరిశీలిస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని నిపుణులు అధికారులకు సూచించారు. డయాఫ్రమ్ వాల్ ను ఆనుకొని ప్లాస్టిక్ క్లేకోర్ ఉన్న ప్రాంతాల్లో షీప్ ఫుట్ రోలర్లు వాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధికారులను ఆకృతులు, డ్రాయింగ్లకు సంబంధించి అనేక ప్రశ్నలు వేశారు. పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగారు. డీహిల్ గ్రౌటింగ్ పనులు సైతం దగ్గరుండి చూశారు. డయాఫ్రమ్ వాల్ పనుల్లో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించారా లేదా అని విదేశీ నిపుణులు ఆరా తీశారు. గతంలో తలెత్తిన బ్లీడింగ్, రాయిలోకి ఎంత లోతు వరకు ప్లాస్టిక్ కాంక్రీట్ నింపాలి వంటి అంశాల్లో వచ్చిన సమస్యలు పరిష్కారమయ్యాయని అధికారులు సమాధానమిచ్చారు. ఐఐటి తిరుపతి నిపుణులతో కలిసి సిద్ధం చేసిన మెథడాలజీ ప్రకారం డయాఫ్రమ్ వాల్ పనులు చేయడంతో బ్లీడింగ్ సమస్య పరిష్కారమైందని వివరించారు. ఫిబ్రవరికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ పనులకు సంబంధించిన నాణ్యత, నియంత్రణ పరీక్షల ఫలితాలను విదేశీ నిపుణులు పరిశీలించారు. పనుల డాక్యుమెంటేషన్ మరింత పక్కాగా ఉండాలని సూచించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ప్రాజెక్టు జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై పనుల తీరుతెన్నులపై సమీక్షించారు.